ధ్వజస్తంభం అయిపోయింది. ఇంకా డే 4 రోజు ఏముంటది అని అనుకుంటున్నారా? డే 4 రోజు కూడా అంతే గ్రాండ్ గా జరుగుతాయి, కానీ పూజలు కావు. ఊర్లో ఇంటికి ఒక మేకనైతే బలి ఇస్తారు అమ్మవారికి. ఊరంతా చుట్టాలతోని కలకలలాడుతుంది. గుడి బయట అయితే అసలు స్పేస్ లేదు, అంతమంది జనాలు వచ్చారు. మా టైగర్ బాబు అయితే అసలు దేనికి భయపడడు. చూడండి ఆ మేకని ఎలా చూస్తుండో. ఇంకా తాడు పట్టుకొని గుంజుతాడంట వాడు. మా ఇంట్లో 2 మేకల్ని బలిస్తున్నాము. ఒకటి మా చిన్నాడపడుచు వాళ్ళది, ఇంకోటి మాది. మేకల్ని బలి ఇచ్చే ముందు ఇంకా టెంపుల్ కి వచ్చి దర్శనం చేసుకుంటున్నాం మేమందరము. ఇంకా మేమైతే మేకని తీసుకొని గుడి బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడే చాలా టైం పడుతుంది, ఎందుకంటే మేక దడిదడి తీసుకోవాలి కదా. అందుకే దడిదడి అంటే ఏంటంటే షివరింగ్. మేక పైన ఇలా నీళ్లు పోసి నెక్స్ట్ బొట్టు పెట్టి ఇంకా మొక్కుతారు. మనం ఏమన్నా అమ్మవారికి మొక్కు నెరవేర్చకపోతే మేక అస్సలు దడిదడి తీసుకోదు. మేము 2 మేకలు వస్తున్నాం కదా, అందులో ఒకటి ఈజీగా తీసుకుంది, ఇంకొకటి అయితే అసలు తీసుకోవట్లేదు. కానీ అలానే వదిలేయకూడదు, ట్రై చేస్తూ ఉండాలి. ఒకవేళ ఎంత ట్రై చేసినా అసలు దడిదడి తీసుకోలేదంటే ఆ మేకను ఇంకా బలి ఇవ్వకూడదు అమ్మవారికి. ఏమన్నా మొక్కులు మొక్కుకున్నా కానీ అప్పుడే నెరవేర్చేసేయాలి అమ్మవారికి. ఇంకా ఫైనల్ గా మా మేక కూడా దడిదడి తీసేసుకుంది. ఇలా దడిదడి తీసుకోవడానికి కొన్ని టైమ్స్ చాలా లేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా మీట్ అయినారు అండ్ మన వీడియోస్ రెగ్యులర్ గా చూస్తారంట వీళ్ళు. ఇంకా మేమందరం అయితే కుకింగ్ స్టార్ట్ చేసాము. ఇంట్లో అందరూ పని షేర్ చేసుకుంటేనే పని చాలా ఫాస్ట్ గా అవుతుంది. అందుకే ఇంకా అందరము ఒక్కొక్క పని షేర్ చేసుకున్నాము. పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి 7 గడకలు అమ్మవారికి ఎక్కియాలి. పసుపు ఉప్పు వేసి బాగా ఉడికినాక అమ్మవారికి ఎక్కియాలి 7 గడకలు. 7 అడకలు మన దాంట్లో 7 అడకలు. ప్రసాదం అయినాకనే ఇంకా తింటారు కదా. మటన్ కర్రీ. ఇంకా వచ్చే గెస్ట్లు అయితే చాలా మంది ఉన్నారు, అందుకే ఇంకా నేనైతే కట్టింగ్ కి హెల్ప్ చేస్తున్నా మా అత్తమ్మకి. అమ్మవారికి ప్రసాదం కూడా తీసుకెళ్ళాలి, అందుకే ఇక్కడ మేమైతే బెల్లన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మా చిన్న ఆడపడిచి అయితే ఇక్కడ బగారా రైస్ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా మా అందరి కోసం కీమా ఫ్రై కూడా ప్రిపేర్ చేసింది. మా ఇంటికి ఎవరు వచ్చారు అనుకుంటున్నారు? మా పెద్దమ్మలు. మా మామకి 3 సొంతక్కలు, ఇంకొక పెద్దమ్మ రాలేదు. ప్రస్తుతానికైతే 2 పెద్దమ్మలే వచ్చారు. ఇంకా దాని తర్వాత అయితే మా అత్తమ్మలు 2 వచ్చేసారు. మీ అందరికి వీళ్ళిద్దరు ఆల్రెడీ తెలుసు. వీళ్ళిద్దరు మా అత్తమ్మ సొంత చెల్లెలు. మా చందన కూడా వచ్చేసింది. మా చందన నెత్తి మీద ఏముందంటే దాని పేరు వచ్చేసి పులియాగాల అంటారు. ఇంకా కుకింగ్ అంతా అయిపోయింది. ఇంకా బెల్లన్నం ప్రిపేర్ చేసినాం కదా, అవి ఒక 7 ముద్దలు పెట్టుకొని అండ్ 7 హడకలు అంటే 7 బొక్కలు అమ్మవారికి సమర్పించాలి. ఇప్పుడు నైవేద్యం మీద కప్పినాం కదా, దాన్ని గన్ను అంటారు.
ఇక్కడ నేను మా చిన్నాడపడుచు అమ్మవారి దగ్గరికి ప్రసాదం అయితే తీసుకెళ్తున్నాము. ఇప్పుడు నేను తల మీద వేసుకున్నా కదా, దాన్ని పులియగాల అంటారు. అండ్ ఇప్పుడు నేను వేసుకుంటుంది ఏంటంటే దీని పేరు వచ్చేసి వీర. ఇంకా పులియగాల మీద ప్రసాదం పెట్టుకొని ఇంకా తీసుకెళ్లాలి అమ్మవారి దగ్గరికి. ఇంకా మేము మా ఆడపడుచు వాళ్ళు సపరేట్ గా కోసాం కాబట్టి ఎవ్వరి ప్రసాదం వాళ్ళే తీసుకెళ్ళాలి. ఇంకా వెళ్ళేటప్పుడు కొంచెం గీ కూడా తీసుకువెళ్ళాలి. చూడండి అస్సలు ప్లేస్ లేదు మాకైతే. గుడిలో అయితే చాలా ఇరుక్కుగా ఉండే. ఇక్కడనే అమ్మవారికి ఇంకా హడక ఇంకా బెల్లన్నం అయితే సమర్పిస్తారు. నెక్ చైన్ బాగుందా? నేను ఎక్కడ తీసుకున్నా అంటే సిరి కలెక్షన్స్ లో తీసుకున్నాను. వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. మంచి మంచి చైన్స్ అండ్ నెక్ చైన్స్ వాళ్ళ దగ్గర ఉంటది, వెళ్ళి చెక్ చేయండి. అండ్ చాలా ట్రస్టెడ్ పేజ్. పైన వాళ్ళ నెంబర్ ఇస్తాను, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. అండ్ శారీ డీటెయిల్స్ వచ్చేసి నేనైతే హౌస్ ఆఫ్ మగువా అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ట్రెండ్ అవుతుంది కదా ఈ శారీ, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా ట్రస్టెడ్ పేజ్. శారీసే కాదు, మంచి మంచి ఫ్రాక్స్, డ్రెస్సెస్ అన్ని కలెక్షన్స్ వీళ్ళ దగ్గర దొరుకుతుంది. మీకు కనుక ఇలాంటి మంచి మంచి శారీస్, అవుట్ఫిట్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్ కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. వీడు చూడు, వీడైతే అస్సలు అలసిపోడు. మటన్ స్వీట్ అన్నం అమ్మవారికి ఎక్కించుకోవడం. బగారా రైస్, ఏదది గంటే ఇది లివర్ ఫ్రై. వెరైటీస్ చేసుకున్నాం. పెట్టేసి నేను ఎత్తుకుంటాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ వాళ్ళకి హాయ్. అంటే వీటితోటి ఆడుకోవడానికి టైం దొరికిద్దంట మాకు. బాబరే, ఏ బాబరే ఉంటలేడంటే ఉంటాడలేడే. ఎట్లా ఉన్నది? ఎక్కడ పోతాదే, ఎక్కడ పోతాదే, ఎక్కడ చికెన్ లాంగ్ అన్నం గిట్ట చూడు. మామ చూడరాదు. పెరుగు తీసుకురా.